హలో హాయ్ అండి. ఈ వీడియోలో సింపుల్ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను. చూడండి, ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే నేను లైనింగ్ క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్స్ తీసి అంచులు ఉంటాయి కదండి, అంచులకెళ్ళి హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నాను. ఎందుకంటే అంచులకెళ్ళి మనకి క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట, పన్నా అనేది ఎక్స్ట్రా ఉంటుంది. అందుకనేసి అంచులకెళ్ళి హ్యాండ్స్ కటింగ్ అయితే తీసుకోండి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కోరాసు ఎదురుగా ఉండేటట్టు చూసుకొని మనము హ్యాండ్స్కి కటింగ్కి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారా, అంచులకి వెళ్ళి హ్యాండ్స్ తీస్తున్నాను. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి. చూసారా, ఇప్పుడు స్కేల్ తీసుకొని హ్యాండ్స్కి పైపింగ్ వేయడానికి ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ అయితే ఈ విధంగా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ అయితే మనము హ్యాండ్స్ లూజు ఈజీగా మెజర్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా ఉంటుంది, మెథడ్ ఫాలో అవ్వండి. సో చూస్తున్నారు కదండి, హ్యాండ్స్ షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది కదండి, ఆ ఖర్చు కాడ ఒక మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక అక్కడి నుంచి చిన్నగా మనమైతే ఎక్కడికైతే మార్క్ చేసామో డౌన్ చేసుకుంటే వెళ్ళడమే. చూసారా, చాలా ఈజీగా మనము హ్యాండ్స్ కటింగ్ అనేది కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా డ్రా చేసుకుందని కట్ చేసి ఒక టక్స్ అనేది పెట్టేసుకోవాలి. సో చూస్తున్నారా, చాలా ఈజీగా మనకి ఖర్చు అనేది హ్యాండ్స్ కటింగ్ అనేది అయిపోయింది. అలాగే చంక డౌను ఖర్చు ఉంది కదండి, ఆ ఖర్చు కాడ నుంచి కుట్టు ఎంతవరకు ఉందో అంతవరకు ఒక మార్క్ చేసుకోండి. ఎందుకంటే హ్యాండ్స్కి చంక లోతు తీయాలి కదండి, అందుకనేసి. సో నేను ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1 ఫింగర్ అయితే తీసుకున్నాను వెడల్పు. ఇక్కడైతే నాకు ప్రింటింగ్ ఉండి నేను సరిగ్గా చూపించలేకపోయాను. రివర్స్లో వేసి చూపిస్తాను చూడండి. సో ప్రింటింగ్ ఉందండి ఇటుపక్క. ఇక్కడైతే మనకి ఎక్కడైతే చంక డౌన్ మార్క్ ఉందో ఆ మార్క్ అనేది వేసేసుకోండి. సో ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉందని దాన్ని కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత షోల్డర్ దగ్గర టక్స్ పెట్టాం కదండి, ఆ టక్స్ కాడ 1 ఫింగర్ వెడల్పు తీసుకొని అక్కడి నుంచి చిన్నగా తగ్గించుకుంటూ సెంటర్కి వచ్చేసరికి కొంచెం లావుగా గీసి ఆ మార్కింగ్ దగ్గరికి వచ్చి సన్నగా మనం ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా మనకు చంక డౌన్ కూడా మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్క్ చేసుకుందాన్ని కట్ చేసుకుందాము. చాలా ఈజీగా ఉంటుందండి మెథడ్ అయితే. త్వరగా అయితే బిగినర్స్ అయితే ఫాస్ట్గా నేర్చేసుకోవచ్చు. ఇక్కడైతే సెంటర్లో ఒక టక్స్ పెట్టాను. చూసారా, మనకి హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఏం లేదండి, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, అలాగే ఆలోచించాల్సిన అవసరం కూడా లేదండి. సో మనకు ముడతలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కోసం ఇంకా ఎదురుగా ఇంకొక కూర ఉంటుంది కదండి, అంచులు ఒక అంచు పైన హ్యాండ్స్ తీసాం కదా, ఈ అంచు పైన మనము బ్యాక్ పార్ట్ అయితే మార్క్ చేసుకుందాము. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు బ్లౌజ్ కటింగ్ అనేది. ఇది లైనింగ్ బ్లౌజ్ కటింగ్. సో లాస్ట్లో కూడా లైనింగ్ పై క్లాత్ కూడా కట్ చేసి చూపిస్తాను. ఇక్కడ నడుంకి ఒక 1/4 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. నడుంకి పట్టీ వేస్తాం కదండి, ఆ పట్టీ కోసం ఒక 1/4 ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి స్ట్రైట్గా. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ మనము బ్లౌజ్ లెంత్ అయితే మెజర్ చేసుకుందాము. షోల్డర్ దగ్గర నుంచి నడుంకి టక్స్ ఉంటుంది కదా, టక్స్ వరకు ఈ విధంగా మనము టైట్గా పట్టేసి షోల్డర్కి మార్క్ చేసుకోవాలి. కుట్టు వరకు మార్క్ చేసుకొని ఒక 1/4 ఇంచ్ అనేది ఖర్చు కోసం పైకి మార్క్ చేసుకోండి. ఈ విధంగా 1/4 ఇంచ్ అనేది షోల్డర్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుం లూజ్ అయితే చూసుకోవాలండి. సో నడుం లూజు కింద ఉంటుంది కదా, ఆ వీపు దగ్గర పట్టుకొని ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ మీద పెట్టి స్ట్రైట్గా కొలవండి. ఒక 1/2 ఇంచ్, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే టక్సుల కోసం. అలాగే వీపు కూడా కరెక్ట్ పైపింగ్ కాడ ఒక మార్క్ చేసుకొని పైకి ఒక 1/4 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 3 మెయిన్ డాట్స్ ఉంటే మనకి బ్లౌజ్ అనేది సగం వచ్చినట్టేనండి. ఈ మెయిన్ ఈ 3 పార్ట్స్ బాగా గుర్తుంచుకోవాలి. బ్యాక్ పార్ట్లో అయితే ఇక్కడ నేను నెక్కి 2.5 అయితే మార్క్ చేశాను. షోల్డర్కి 3 ఇంచెస్ అయితే మార్క్ చేశాను. మార్క్ చేసి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అని అయితే మార్క్ చేశాను కదండి. సో ఇక్కడ వీపు దగ్గర కూడా 2.5 అయితే మార్క్ చేశాను. సో వీళ్ళకి ఏంటంటే మరీ డీప్ లేకుండా నార్మల్గా ఉండేలాగా స్టిచ్ చేయమన్నారు. అందుకనేసి ఈ విధంగా 2.5తో మనకి సరిపోతుందండి. నెక్ డీప్ అవ్వదు, అలాగే షోల్డర్స్ అనేది జారకుండా నీట్గా వస్తుందన్నమాట బ్లౌజు. సో ఇక్కడ ఒక 1/2 ఇంచ్తో ఈ విధంగా రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. నా దగ్గర రౌండ్ స్కేల్ ఉంది, కానీ నాకు ఎక్కువ
రౌండ్ స్కేల్ లేకుండా హ్యాండ్ తోటే రౌండ్ అనేది తీయడం అలవాటు. సో అందుకని చాలా ఈజీగా తీసేసుకోవచ్చండి. ఇక్కడ చంక డౌన్ 6 ఇంచెస్ పెట్టాను. ఈ విధంగా మార్క్ చేసే విధంగా లైన్ అనేది డ్రా చేసుకుంటే సరిపోతుందండి. అలాగే నెక్ దగ్గర అంటే షోల్డర్ దగ్గర నుంచి చంక డౌన్ వరకు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే సైడ్ జాయింట్ల కాడ కూడా ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చూసారా, ఈజీగా మనకి అయిపోతుందండి. మెయిన్ మనము నడుము లూజు, వీపు హైట్, అలాగే షోల్డర్, ఈ 3 మార్క్స్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూపిస్తుంది కదండి, రౌండ్ స్కేల్తో నేను చూపిస్తున్నాను. ఈ విధంగా మనకి ఎక్కడైతే మార్కింగ్ ఉందో ఈ విధంగా రౌండ్ స్కేల్తోనైనా మనము లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. చూసారా, చంక డౌన్ నీట్గా వచ్చింది కదండి. సో ఇప్పుడైతే మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకుందాము. సో ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను కదండి బ్లౌజు. ఈ విధంగా నీట్గా మనము ఎక్కడైతే డ్రా చేసామో అదంతా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మిగిలిన క్లాత్ని ఈ విధంగా మనకి ఆపోజిట్గా వేసుకోవాలండి క్లాత్. సో క్లాత్ ఆపోజిట్గా వేసుకుంటే మనము బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, అది స్ట్రైట్గా పెట్టేసుకోవచ్చు. లేకుంటే క్లాత్ స్ట్రైట్గా వేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది క్రాస్గా వేసుకోవాలి. అలా అనమాట. నేనైతే లైనింగ్ క్లాత్ క్రాస్గా వేసుకొని బ్యాక్ పార్ట్ మనకు ఎదురుగా వేసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా విధంగా డ్రా చేసుకున్నాను. చూసారా, ఎలా ఉందో అలా బ్యాక్ పార్ట్ అనేది డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ కోసం మనము కాజా పట్టీ తీసుకోవాలి. కాజా పట్టీ తీసుకొని మనకి ఎక్కడైతే స్టిచ్ ఉంది కదండి షోల్డర్ దగ్గర, ఆ స్టిచ్ కా నుంచి మనము ఒక పావించ్ అనేది పైన మార్క్ చేసుకోవాలండి. ఎందుకంటే షోల్డర్లోకి పావించి ఖర్చుపోతుంది కదండి, ఆ ఖర్చు కా నుంచి మనము మార్క్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఒక పావించ్ అనేది పైకి మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనము షోల్డర్ అనేది, అది నెక్ అనేది మెజర్ చేసుకుంటూ రావాలి. ఆ లైన్ మీద మనము బ్యాక్ పార్ట్ లైన్ గీసాం కదండి, ఆ లైన్ మీద నుంచి తిన్నగా ఇట్లా వచ్చి ఈ విధంగా ఉక్సులు పట్టీ కాజా పట్టీ అనేది ఈ విధంగా లైన్ అనేది అటాచ్ అవ్వాలి. ఇలా అటాచ్ అయినాక పైపింగ్ కాడ ఒక మార్క్ చేసుకొని పైన ఒక పావించి మార్క్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది డీప్ అవ్వకుండా నీట్గా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకున్నాక స్ట్రైట్గా లైన్ చేసుకొని ఈ విధంగా మనకి నెక్ అనేది కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి. సో కస్టమర్ ఎలా అడిగితే మనం అలా స్టిచ్ చేయాలి కదా, వీళ్ళైతే పైకి అనేది పెట్టమని చెప్పారు. అందుకనేసి నేను కొంచెం ఒక పావించి అనేది పైకి మార్క్ చేశాను. చూసారు కదండి, ఇక్కడ షేప్ పట్టీ కోసం 2 ఇంచెస్ అయితే తీసేస్తున్నాను. షేప్ బెల్ట్ వేస్తాం కదండి, 2 ఇంచెస్ సరిపోతుంది. ఎందుకంటే బ్యాక్ పార్ట్ హైట్ వచ్చేసి 13 ఉంటుందండి. అందుకనేసి నేను ఈ విధంగా 2 ఇంచెస్ తీసాను. 13 అయితే చాలామందికి సరిపోతుంది. అందుకనేసి 13 ఉంచేసి 2 ఇంచెస్ అయితే తీసేసాను. ఇక్కడ షేప్ పట్టీ ఇక్కడ క్రాస్ కోసం చాలామంది ఆది బ్లౌజ్తో చూస్తారండి. అదేం లేదండి, 1.5 పెట్టుకుంటే ఎవరికైనా సరిపోతుంది. ఆది బ్లౌజ్కి ఏంటంటే కొంతమంది ఉక్సులు పట్టి చిన్నది పెట్టుకుంటారు, కొంతమంది పెద్దది పెట్టేసుకుంటారు. అలా కాకుండా 1.5 తీసేసుకుంటే మనకి నీట్గా వస్తుందండి. అంటే షేప్ అనేది ముడతలు రాకుండా, ఉక్సుల కాడ గ్యాప్ రాకుండా నీట్గా వస్తుంది. అలాగే చంక డౌన్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మూలగా ఉంటుంది కదండి, ఆ మూల కాడ ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకొని రౌండ్ గీసుకుంటే సరిపోతుంది. అలాగే మనకి మెడ దగ్గర అనేది ఫ్రంట్ నెక్ కాడ ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న దాన్ని ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ ఏం పెట్టలేదండి, ఇది కటింగ్లో చూపిద్దామనేసి నేను, అదే స్టిచ్చింగ్లో చూపిద్దామనేసి నేను అయితే మాకు పెట్టలేదండి. ఇప్పుడైతే షేప్ బెల్ట్ కోసం తీస్తున్నాను. షేప్ పట్టీ కోసం ఇక్కడ క్లాత్ అయితే డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాను. ఈ చివర అయితే 2.5 అయితే మార్క్ చేశాను. చూసారా, 2.5 మార్క్ చేసుకొని లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ మార్క్ చేశాను. లెంత్ 9 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ 2 ఇంచెస్ తీస్తున్నాను అనమాట. సైడ్ జాయింట్కి వెళ్ళి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఒక 3 ఇంచెస్ లోపు మనము స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని ఇక్కడ నుంచి కొంచెం కరువు తీసుకుంటే సరిపోతుంది. షేప్ బెల్ట్ అనేది నీట్గా వచ్చేస్తుంది. చూసారా, ఈ విధంగా నీట్గా మనము లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడైతే కట్ చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను కరెక్ట్గా సైడ్ జాయింట్కి 2 ఇంచెస్ తీసాను. ఎందుకంటే పై క్లాత్ అనేది ఫోల్డింగ్ చేస్తాను, మనకి నీట్గా ఉంటుంది. సో అది ఎలాగనో నేను లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు మనకి
మెడ దగ్గర అంటే నెక్ కట్ చేసాం కదా, అది ఉక్సు పట్టి కాజా పట్టికి సరిపోతుంది. ఇప్పుడైతే మనకి బ్లౌజ్ కావాల్సినవన్నీ వచ్చాయి. నడుము పట్టి ఒకటి ఉందండి, నడుము పట్టి కూడా కట్ చేసుకోవాలి. నడుము పట్టి కూడా స్ట్రైట్గా ఉంది కదండి. ఈ క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి నడుము పట్టికి. ఇప్పుడు పై క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇదైతే శారీలో బ్లౌజ్ అనమాట. ఇప్పుడు నేను లైనింగ్ కట్ చేశాను కదా, దీని మీదకేనండి. ఇప్పుడైతే హ్యాండ్స్కి నేను బార్డర్ ఎటు ఉందో చూసుకుంటూ బార్డర్కి వెళ్ళి కట్ చేసుకోవాలి. సో నేను డబల్ మడత మీద తీసుకున్నాను అనమాట. సో స్ట్రైట్గా కట్ చేస్తాను, ఎందుకంటే ఇంకా ఉన్నా కూడా మరి దానివల్ల యూజ్ ఉండదండి కొంచెం మిగిలినా కూడా. అందుకనేసి నేను స్ట్రైట్గా ఎక్కువగానే కట్ చేస్తున్నాను. చూసారు కదండి, స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ కోసం చూసుకుంటున్నాను. డిజైన్ ఎటువైపు ఉందో చూసుకొని కట్ చేసుకోవాలి. సో డిజైను పైకి కిందకుంటే కస్టమర్ ఒప్పుకోరనమాట. అందుకనేసి డిజైన్ చూసి కట్ చేసుకోవాలండి ఏ బ్లౌజ్కైనా కానీ. సో ప్లెయిన్ బ్లౌజ్కి అయితే ఇటు పక్క కట్ చేస్తే మనకి ఓకేనండి. కానీ దీనికి కొంచెం బ్రొకేట్ టైప్లో ఉంది కనుక మనము డిజైన్ చూసి కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా డిజైన్ సెట్ చేసుకొని చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నెక్ అయితే కట్ చేయలేదు, సో ఎందుకని నేను తర్వాత చెప్తాను. ఈ విధంగా స్ట్రైట్గా సంఖ దగ్గర నుంచి 2 ఇంచెస్ క్లాత్ అనేది ఉంచుకొని స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఇవి ఏంటంటే బ్లౌజ్ దారాలు ఊడిపోతాయి. అలా ఊడిపోకుండా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వెళ్ళి చూసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా మనము జాయింట్స్ పడకుండా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకొని మనము కటింగ్ అని చేసుకోవాలి. చూస్తున్నారు కదండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సో మీకు ఏదైనా బ్లౌజ్లో డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేనైతే చెప్తానన్నమాట. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో మనము కట్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత షేప్ పట్టీలు ఎలా తీసుకోవాలో చెప్తానన్నాను కదండి. సో షేప్ పట్టీలు ఏంటంటే నేను ఖర్చు లేకుండా, అంటే షేప్లు ఉంటాయి కదండి, అక్కడ ఖర్చు లేకుండా నీట్గా ఎలా ఫోల్డ్ కొడతాననేది అది స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే కటింగ్లో చూసేయండి. షేప్ పట్టీల కోసం ఈ విధంగా క్లాత్ అయితే చూసుకున్నాను. పై క్లాత్ తీసుకొని ఈ విధంగా అంటే లైనింగ్ క్లాత్ కంటే 1 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకుంటున్నాను. కింద వైపు 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. చూసారు కదండి, లైనింగ్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకుంటున్నాను. పైవైపు మాత్రం లైనింగ్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఉగ్గులు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. ముడతలు పడవు షేప్ పట్టీ కాడ అనేది. ఈ విధంగా షేప్ పట్టీలు అనేది కట్ చేసుకోవాలి. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.